హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము నిమ్మకాయల్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నానండి. ఫ్రిడ్జ్ ఉన్నా సరే, ఫ్రిడ్జ్ లేకపోయినా సరే సమ్మర్ అయితే వచ్చేసింది కదా! మరి సమ్మర్‌లో నిమ్మకాయల్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలని వీడియోలో చూద్దాం రండి. ఓకే అండి. నేనైతే ఈ విధంగా నిమ్మకాయలనైతే మార్కెట్ నుంచి కొని తీసుకొచ్చానండి. మనము ఒక్కోసారి ఎక్కువ మొత్తంలో నిమ్మకాయలైతే కంపల్సరీగా కొని తెచ్చుకుంటామండి. ఎందుకంటే తక్కువ కాస్ట్‌లో మనకి నిమ్మకాయలు వచ్చినప్పుడు మనం రేట్ తక్కువ ఉంది కదా! అనేసి ఎక్కువ మొత్తంలో అయితే నిమ్మకాయలనైతే తీసుకొచ్చుకుంటుంటామండి. ఇలా నిమ్మకాయలు తీసుకొచ్చినప్పుడు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టినా కానీ ఎక్కువ రోజులైతే స్టోర్ ఉండవండి. ఫ్రిడ్జ్‌లో పెట్టినా కానీ ఇవి పండిపోయి కుళ్ళిపోతూ ఉంటాయనమాట. అలా కుళ్ళిపోకుండా ఫ్రిడ్జ్‌లో అయినా సరే, లేదంటే బయటైనా సరే ఈ నిమ్మకాయలని ఏ విధంగా మనం స్టోర్ చేసుకోవాలంటే నిల్వ ఉంచుకోవాలి నేనైతే ఈ వీడియోలో చూపిస్తానండి. ఒక 3-4 మెథడ్‌లో అయితే నేను చూయిస్తానండి. మీకు ఏ ప్రాసెస్ నచ్చితే ఆ ప్రాసెస్‌లో మీరైతే ఈజీగా ఈ లెమన్స్‌నైతే 1 మంత్ కన్నా ఎక్కువే మీరు స్టోర్ చేసుకోవచ్చనమాట. ఓకే అండి. సింపుల్ ప్రాసెస్‌లోనే చెప్తానండి నేను. మరి ఏ విధంగా స్టోర్ చేసుకోవాలని చూసేద్దాం రండి. ముందుగా నేనిక్కడ ఒక గిన్నెనైతే తీసుకున్నానండి. ఆ గిన్నెలోనికి ఇలాగా వాటర్‌నైతే పోసుకున్నాను. వాటర్‌ని పోసుకున్న తర్వాత ఇప్పుడు నిమ్మకాయలనైతే ఈ వాటర్‌లోనికి వేస్తున్నానండి. మొత్తం వేయకుండా కొన్ని నిమ్మకాయలు మాత్రమే ఇలాగ వేస్తున్నాను. వాటర్‌లో పట్టిన నిమ్మకాయలు వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి నిమ్మకాయలని శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు వీటిని పొడి బట్ట మీదకైతే వేసుకొని తడంతా శుభ్రంగా తుడిచిన తర్వాత ఒక 10 నిమిషాలైతే ఫ్యాన్ గాలి కింద నీట్‌గా అయితే వీటిని తడి లేకుండా ఆరబెట్టుకోండి. ఖచ్చితంగా నిమ్మకాయలకి మాత్రం తడనేది అస్సలు ఉండద్దండి. శుభ్రంగా మనం వాటర్‌లో కడగాలి. కడిగిన తర్వాత తడనేది లేకుండా శుభ్రమైన పొడి క్లాత్‌తో తుడుచుకొని ఫ్యాన్ గాలి కిందకి ఆరబెట్టుకోవాలి. ఓకే అండి. చూసారు కదా! నేనైతే వీటిని నీట్‌గా అయితే తడనేది లేకుండా బాగా డ్రై అయిపోయాయండి. బాగా ఆరిపోయాయనమాట. ఇప్పుడు ఈ నిమ్మకాయలనైతే ఒక ప్లేట్‌లోనికైతే తీసుకుంటున్నానండి. ఈ విధంగా ప్లేట్‌లోనికి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం వంట చేసుకునేటువంటి ఆయిల్ ఉంటుంది చూడండి. మనం ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తామో ఆ ఆయిల్‌ని కొంచెంగా తీసుకోండి. ఒక్క స్పూన్ అంత మాత్రమే తీసుకోండి. అసలు ఎక్కువ ఆయిల్ పట్టదండి. కొంచెమే సరిపోతుందనమాట. ఇప్పుడు ఆయిల్‌లో ఒక్క ఫింగర్‌ని మాత్రం ఇలాగ ముంచి, ఈ నిమ్మకాయలంతటికి కూడా ఆయిల్‌ని అప్లై చేయండి నీట్‌గా. ప్రతి నిమ్మకాయని తీసుకుంటూ ఆయిల్‌నైతే నీట్‌గా అప్లై చేయండి. నిమ్మకాయ అన్నిటికి అప్లై చేయాలనమాట. ఇలా చేయటం వల్ల మనకి నిమ్మకాయలనేవి పాడవకుండా ఎక్కువ రోజులైతే స్టోర్ ఉంటాయండి. ఈ విధంగా అన్ని నిమ్మకాయలకి ఈ విధంగా ఆయిల్‌నైతే మనం అప్లై చేసుకోవాలనమాట. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మూతున్నటువంటి ఒక డబ్బానైతే తీసుకోండి. ఇలాగ ప్లాస్టిక్ డబ్బా అయినా సరే, గాజుదైతే ఇంకా బెస్ట్ అండి. ఇలాగ తీసుకొని ఒక అడుగున టిష్యూ పేపర్ ఏయండి. నేను టిష్యూని వేస్తున్నాను. న్యూస్ పేపర్ అయినా వేసుకోవచ్చండి. పిల్లలు రాసే నోట్స్ పేపర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనికి మనం ఆయిల్ రాసినటువంటి నిమ్మకాయలన్నిటిని కూడా ఇలా ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత పైనుంచి ఒక టిష్యూని పెట్టుకొని చక్కగా మూతనైతే క్లోజ్ చేసేయండి. ఇలా క్లోజ్ చేసి మనము ఫ్రిడ్జ్‌లో పెట్టినా, బయట పెట్టినా కానీ 1 మంత్ కన్నా ఎక్కువే మనకి ఫ్రెష్‌గా ఉంటాయండి. ఇదొక మెథడ్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక బౌల్‌లోనికి వాటర్‌నైతే తీసుకోండి. అందులోనికి సరిపడినన్ని నిమ్మకాయలనైతే తీసుకోండి. ఇలాగ బ్యాచులు బ్యాచుల కింద చూపిస్తున్నానండి. ఒక్కొక్క మెథడ్ అనమాట. ఒక్కొక్క మెథడ్‌కి ఒక్కొక్క ప్రాసెస్ లాగా నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ బౌల్‌లోనికి నిమ్మకాయలని తీసుకోండి. వాటర్‌లోనికి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నిమ్మకాయలను కూడా శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత వీటిని కూడా ఒక పొడి బట్ట మీదకైతే వేసుకొని నీట్‌గా తడంతా కూడా తుడిచేయండి. తడి తుడిచి ఫ్యాన్ గాలి కింద అయితే ఒక 10 నిమిషాలయితే నీట్‌గా ఆరబెట్టుకోండి. ఓకే అండి. ఒక 10 నిమిషాల పట్ల పూర్తిగా ఆరబెట్టుకున్న తర్వాత ఒక న్యూస్ పేపర్‌నైతే తీసుకోండి. న్యూస్ పేపర్ ప్లేస్‌లో మీరు టిష్యూనైనా యూజ్ చేసుకోవచ్చండి. ఈ న్యూస్ పేపర్‌ని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలాగా కట్ చేసుకోండి. సిజర్‌తో అయినా సరే, చేయితో అయినా సరే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోండి. ఇలా పీసెస్‌గా కట్ చేసుకోండి. 4 పలకల పీసెస్ వచ్చేలాగా. అంటే ఒక నిమ్మకాయని మనము కవర్ చేయాలనమాట. ఈ ఒక్కొక్క పీస్‌లో నిమ్మకాయని మనం కవర్ చేసే విధంగా, ఈ విధంగా అయితే పేపర్‌నైతే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క నిమ్మకాయని తీసుకొని ఈ న్యూస్ పేపర్‌లోనికి పెట్టేసి ఫోల్డ్ చేయండి. అంటే మనకి లెమన్ అనేది బయటికి కనిపించొద్దండి. కనిపించకుండా న్యూస్ పేపర్‌తో నీట్‌గా కవర్ చేసి టైట్‌గా ఇలా అయితే చుట్టేసేయండి. ఇలా చుట్టేసేయండి. ఇదే విధంగా అన్ని నిమ్మకాయలన్నిటిని కూడా న్యూస్ పేపర్‌లోనికి ఇలాగైతే ఫోల్డ్ చేసి తీసుకోండి. ఓకే అండి. నిమ్మకాయలన్నిటిని కూడా ఈ విధంగా న్యూస్ పేపర్‌లోనికైతే ఫోల్డ్ చేసుకున్న తర్వాత లెమన్ అయితే అసలు బయటికి కనిపించొద్దండి. ఒకవేళ ఓపెన్ అయినా కానీ మళ్ళీ ఇలాగా సరి చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఒక మూతన్నటువంటి ప్లాస్టిక్ డబ్బాని తీసుకోండి. ఆ బాక్స్‌లోనికి ఈ విధంగా న్యూస్ పేపర్‌లో చుట్టినటువంటి నిమ్మకాయలన్నిటిని ఈ విధంగా సర్దుకోండి. ఇలా సర్దుకోండి. ఇలా సర్దుకున్న తర్వాత ఈ బౌల్‌పై మూతని ఉంచండి. మూతని ఉంచేసి మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టినా, బయట పెట్టినా, ఎక్కడ పెట్టినా సరే ఇవైతే 1 మంత్ కన్నా ఎక్కువ రోజులే మనకి చాలా అంటే చాలా ఫ్రెష్‌గా ఉంటాయండి. అస్సలు పాడవ్వనమాట. ఓకే అండి. ఇలాగ ప్లాస్టిక్ కంటైనర్‌లోనే కాకుండా మనకి పేపర్ కవర్స్ వస్తాయి చూడండి. మనకి ఎప్పుడన్నా షాపింగ్ మాల్‌లో కానీ, లేదంటే సూపర్ మార్కెట్‌ల్లోకి వెళ్తాం చూడండి. అలా వెళ్ళినప్పుడు మనకి 2 పేపర్ కవర్స్ ఇస్తారు కదా! ఆ పేపర్ కవర్స్‌లో కూడా మనం ఈ విధంగా ఈ పేపర్‌లో చుట్టినటువంటి ఈ లెమన్స్‌ని ఇలాగా కూడా స్టోర్ చేసుకోవచ్చండి. మనకి ఎక్కువ రోజులే నిల్వుంటాయి.
ఓకే అండి. ఇప్పటికి 2 మెథడ్స్ అయితే చెప్పుకున్నాం కదా! ఇప్పుడు ఇవన్నీ మిగిలిపోయిన నిమ్మకాయలండి. ఈ మిగిలిన నిమ్మకాయలన్నిటిని కూడా బౌల్‌లోనికి వాటర్‌ని తీసుకొని వాటర్‌లోనికి నిమ్మకాయలను వేసేసి శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత వీటిని ఒక జల్లగిన్నెలోనికైతే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ నిమ్మకాయలను కూడా పూర్తిగా తడంతా లేకుండా నీట్‌గా అయితే ఇలా తుడుచుకొని 10 నిమిషాలైతే ఫ్యాన్ గాలి కిందైతే ఆరబెట్టుకోండి. ఓకే అండి. ఇలా తడంతా కూడా నీట్‌గా తుడుచుకున్న తర్వాత ఈ నిమ్మకాయలన్నీ పూర్తిగా ఆరబెట్టుకొని తడనేది అస్సలు ఉండొద్దనమాట. ఎందుకంటే మనం స్టోర్ చేసుకుంటున్నాం కదా! నిల్వ ఉంచుకుంటున్నాం కాబట్టి తడనేది అస్సలు తగలొద్దండి. ఓకే అండి. ఇప్పుడు వీటిని ఏ విధంగా మనం స్టోర్ చేసుకోవాలని చెప్తాను చూడండి. ఇవి పూర్తిగా అయితే డ్రై అయిపోయాయనమాట. ఇప్పుడు ఈ నిమ్మకాయల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలాగా రోల్ చేయండి. ప్రెస్ చేసినట్లుగా చేయండి. ఇలా చేయటం వల్ల నిమ్మకాయ అనేది మనకి మెత్తబడుతుందండి. మెత్తబడి మనకి జ్యూస్ అనేది ఎక్కువ వస్తుందనమాట. వీటిని మనం జ్యూస్ చేసుకుంటామట. నిమ్మకాయల నుంచి ఇప్పుడు జ్యూస్ తీస్తాము. ఈ విధంగా అన్ని నిమ్మకాయలని కూడా ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లోర్‌కి కానీ లేదంటే ఇలాగ మనము వెజిటబుల్స్ కట్ చేసుకుంటాం చూడండి చాప్ బోర్డ్ దాని మీద అయినా సరే ఇలాగ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసామంటే మనకి నిమ్మకాయలనేవి మెత్తబడతాయండి. ఇలా మెత్తబడిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయండి. ముందు అడ్డంగా కట్ చేయండి. తర్వాత మళ్ళీ అడ్డంగా కట్ చేయండి. అంటే ఒక్క నిమ్మకాయ వచ్చేసి మనకి 4 పీసెస్ అనేది రావాలనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ 4 పీసెస్ వచ్చే విధంగా అయితే కట్ చేసుకోండి. అన్ని నిమ్మకాయలని కూడా ఇదే విధంగా 4 పీసెస్ వచ్చే విధంగా అయితే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి నుంచి మనమైతే జ్యూస్ తీసుకుందాం చూడండి. ఇలాగ కట్ చేసిన తర్వాత చూడండి చిన్న పీస్ తీసుకొని ఇలా పిండామంటే ఎంత మొత్తంలో జ్యూస్ వచ్చింది కదా! మనం 2 ముక్కలే చేస్తే మనకి జ్యూస్ అనేది తక్కువ వస్తుందండి. ఇలాగ 4 పీసెస్‌గా కట్ చేసుకొని జ్యూస్ పిండి చూడండి. చక్కగా మనకి ఎక్కువ మొత్తంలో జ్యూస్ అనేది వస్తుంది. ముందు మనం కాయని మెత్తయ్యేలాగా చేసాం కదా! మెత్తగా అయిపోయింది. తర్వాత ఇలాగ 4 ముక్కలుగా అయితే కట్ చేసాము. చూడండి ఇప్పటికైతే ఒక్క నిమ్మకాయనే మనం పిండింది. చూస్తున్నారు కదా! ఒక్క నిమ్మకాయ నుంచి మనకి ఎంత మొత్తంలో జ్యూస్ వచ్చిందో చూడండి. అదే 2 పీసెస్ అయితే రావన్నమాట. ఓకే అండి. ఇప్పుడు ఈ నిమ్మ తొక్కలన్నిటిని కూడా చక్కగా ఈ విధంగా అయితే జ్యూస్ అయితే పిండి తీసుకోండి. మొత్తం అంతా కూడా జ్యూస్ పిండిన తర్వాత చూడండి ఈ నిమ్మకాయలన్నిటిని తొక్కలన్నిటిని కూడా జ్యూస్ పిండేసిన తర్వాత ఇంత మొత్తంలో మనకి లెమన్ జ్యూస్ అయితే వచ్చిందండి. ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్‌ని ఏ విధంగా మనము స్టోర్ చేసుకోవాలో చూద్దాం. ఓకే అండి. ఇప్పుడైతే నేను ఒక గాజు డబ్బా అయితే తీసుకున్నాననమాట. ఈ విధంగా గాజు డబ్బా తీసుకొని మూత ఉన్నటువంటి గాజు డబ్బానైతే తీసుకోండి. ఇప్పుడు దీని మీద ఒక స్ట్రైనర్‌ని అయితే పెట్టుకోండి. ఇలా స్ట్రైనర్‌ని పెట్టుకొని మనం పిండినటువంటి నిమ్మకాయ జ్యూస్‌ని ఈ సీడ్స్ అనేవి రాకుండా స్ట్రెయిన్ చేసుకుంటూ ఈ గాజు టిన్‌లోనికైతే వేసుకోండి. మనము ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలన్నప్పుడు సీడ్స్‌తో మనం స్టోర్ చేసుకున్నామంటే మనకి ఇది చేదనేది వస్తుందండి. నిమ్మకాయ రసం అనేది చేదెక్కుతుందనమాట. సీడ్స్‌తో మనం నిల్వ ఉంచుకోకూడదు. అందుకోసం అని చెప్పేసి ఈ పిండినటువంటి నిమ్మకాయ రసం అంతా కూడా సీడ్స్ అనేవి, అలాగే పల్ప్ అనేది రాకుండా చక్కగా ఈ విధంగా అయితే గాజు డబ్బాకైతే ఇలాగ స్ట్రెయిన్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్నారు కదా! స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రసంలోనికి కొంచెం ఒక చిటికెడంతా లేదంటే ఒక పావు స్పూన్ అంతా ఉప్పుని వేయండి. ఉప్పుని వేసుకొని ఒకసారి ఇలా షేక్ చేసుకున్న తర్వాత ఈ గాజు డబ్బాకి మీరు మూతను పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారంటే 1 మంత్ కన్నా ఎక్కువే ఇది మనకి స్టోర్ ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము చక్కగా లెమన్ జ్యూస్ చేసుకోవచ్చు, చిత్రాన్నం చేసుకోవచ్చు. వంటల్లో మనకి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు అండి. చక్కగా ఈ డబ్బానైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నామంటే మనకి 1 మంత్ కన్నా ఎక్కువే స్టోర్ ఉంటుంది. ఓకే అండి. ఈ గాజు డబ్బాలో మనం స్టోర్ చేయగా మిగిలింది కదా నిమ్మరసము. ఈ నిమ్మరసాన్ని కూడా నేనైతే ఒక బౌల్‌లోనికి ఈ విధంగా స్ట్రెయిన్ చేస్తున్నానండి. ఎప్పుడైనా సరే రసాన్ని నిల్వ ఉంచుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు అందులో సీడ్స్ అనేవి ఉండకూడదనమాట. ఈ విధంగా మిగిలినటువంటి రసాన్ని అంతటి కూడా నీట్‌గా ఒక బౌల్‌లోనికైతే ఈ విధంగా స్ట్రెయిన్ చేశానండి. ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ బౌల్‌లో ఉన్నటువంటి నిమ్మరసాన్ని మనకి ఫ్రిడ్జ్‌లో ఉంటాయి చూడండి ఐస్ క్యూబ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఇస్తారు చూడండి ట్రేలు చిన్న చిన్నవి. ఆ ట్రేలోనికైతే ఈ స్ట్రెయిన్ చేసినటువంటి నిమ్మరసాన్ని అంతా కూడా పోసేస్తున్నానండి. పోసేసిన తర్వాత ఇప్పుడు ఈ ట్రేని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో అయితే పెడుతున్నానండి. ఫ్రిడ్జ్‌లో పెట్టి ఒక 2 అవర్స్ మనకి డీప్ మనము పెంచుకొని డీప్‌లో పెట్టేసి ఒక 1 అవర్ లేదంటే 2 అవర్స్ అలా ఉంచామంటే ఈ క్యూబ్స్ అనేవి ఇలా గడ్డకడతాయండి. గడ్డకట్టినటువంటి ఈ లెమన్ ఐస్ క్యూబ్స్‌ని మనం చక్కగా ఒక క్యూబ్‌ని తీసుకొని గాజు గ్లాస్‌లోనికి వేసేసుకొని కొంచెం షుగర్‌ని వేసేసి వాటర్‌ని పోసుకున్నామంటే ఇన్‌స్టెంట్‌గా మనం అప్పటికప్పుడైతే లెమన్ పిండాల్సిన అవసరం లేకుండా చక్కగా లెమన్ జ్యూస్‌ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మెథడ్‌లో కూడా మనము లెమన్ జ్యూస్‌ని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఈ జ్యూస్ పిండేసిన తర్వాత ఉన్నటువంటి ఈ నిమ్మ తొక్కలున్నాయి చూసారా? ఈ తొక్కల్ని మనమేం పడేయాల్సిన అవసరం లేదండి. ఈ తొక్కల్ని మనం అనేక రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ నిమ్మ తొక్కలతోటి క్లీనర్స్‌నైతే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. హౌస్ క్లీనర్స్ అదే ఫ్లోర్ క్లీనరు, అదేవిధంగా కిచెన్ టాప్ క్లీనరు, టైల్స్ క్లీనరు, స్టవ్ ఎలా క్లీన్ చేసుకోవాలి, అలాగే వాష్‌రూమ్‌లో ట్యాప్స్‌ని ఇవన్నీ ఎలా క్లీన్ చేసుకోవాలనైతే వీడియో చేస్తానండి. ఈ వీడియో చేసిన తర్వాత అది కూడా పోస్ట్ చేస్తాను. ఈ తొక్కలనైతే మనము వేస్ట్‌గా పారేసుకోవద్దు. ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. ఓకే అండి. చూసారు కదా! లెమన్స్‌ని మనం సమ్మర్‌లో ఎక్కువ మొత్తంలో కొని తెచ్చుకున్నప్పుడు ఏ విధంగా ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవాలని. ఈ 4 మెథడ్‌లో మీకు ఏ మెథడ్ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ విధంగా మీరు కూడా స్టోర్ చేసుకొని నిమ్మకాయలనైతే మనం సమ్మర్ అంతా కూడా హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చండి. ఓకే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.